వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రేపు జైళ్లకు వెళ్లాల్సి రావచ్చు, చిత్రహింసలు అనుభవించాల్సి రావచ్చు. స్వయం పరిపాలన కోసం మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని సాగిద్దాం. కరేంగే యా మరేంగే, ఇదే మన నినాదం. 75 ఏళ్ల క్రితం ముంబైలోని క్రాంతి మైదాన్ నుంచి గాంధీజీ చేసిన ఉపన్యాసం స్వాతంత్రోద్యమాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది. తెల్లదొరల్ని బంగాళాఖాతం అవతలకు తరిమి తరిమి కొట్టింది. 75 ఏళ్లు గడిచాయి. మరిప్పుడు నాటి స్ఫూర్తి ఏమైంది? విదేశీ పెట్టుబడుల కోసం, ఉత్పత్తుల కోసం ఎందుకింతలా వెంపర్లాడుతున్నాం? క్విట్ ఇండియా ఉద్యమానికి వజ్రోత్సవాలు చేస్తే సరిపోతుందా? అసలు ఇలాంటి ఉత్సవాలు చేసుకునే అర్హత నేటి తరానికి ఉందా? ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఒక సంఘటన, ఒక ప్రసంగం, ఒక నినాదం దాన్ని పతాక స్థాయికి చేరుస్తుంది. అలాంటి సంఘటన జరిగిన తర్వాత హరిహరాదులు వచ్చిన ఉద్యమాన్ని ఆపలేరు. అదొక ఉత్తుంగ తరంగ ప్రవాహం, ఎవరైనా కొట్టుకుపోవాల్సిందే. భారత స్వతంత్ర సంగ్రామంలో అలాంటి సంఘటనే క్విట్ ఇండియా ఉద్యమం అయితే, అలాంటి నినాదం కరేంగే యా మరేంగే. స్వపరిపాలన, స్వయం సమృద్ధి, ఇదే నాటి ఉద్యమ లక్ష్యం. 100 ఏళ్ల పోరాటాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది క్విట్ ఇండియా ఉద్యమం. స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం ప్రజల్లో మొలకెత్తే ఆలోచన అలజడిగా మారితే అది సృష్టించే విధ్వంసం అంచనాలకు అందనిది. దాని ముందు సునామీ కూడా చిన్నబోవాల్సిందే. ప్రపంచంలో అనేక ఉద్యమాలు, విప్లవాలు చారిత్రకంగా పదే పదే నిరూపిస్తున్న సత్యమిది. తమ దేశంలో ఉత్పత్తైన వస్తువులకు మార్కెట్ కోసం ప్రపంచ దేశాల మీద పడ్డ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనే ముఠా పాలకుల మంచితనాన్ని, ప్రజల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుంది. పాలించాలంటే విభజించాలనే సూత్రంతో ప్రపంచాన్ని స్వాధీనం చేసుకుంది. వలస పాలకుల అరాచకం పెచ్చుమీరటంతో ప్రజలు తిరగబడ్డారు. ప్రపంచంలో అనేక దేశాలు రక్తంతో ఎర్రబారాయి. కానీ భారతదేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటం నభూతో నభవిష్యతి. తెల్ల పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల్లో స్వేచ్ఛా పిపాస మొలకెత్తినా అఖండ భారతదేశాన్ని ఏకతాటి మీదకు తెచ్చి ఉద్యమాన్ని నడిపిన శక్తి లేదు. అందుకే ఎక్కడికక్కడ తలెత్తిన పోరాటాలను మొగ్గదశలోనే గోతిలో పాతేశారు. అణిచేసే కొద్దీ స్వాతంత్రకాంక్ష వామనుడిలా పెరగటంతో 1920ల నాటికి అది జాతీయ ఉద్యమంగా మారింది. గాంధీజీ వచ్చిన తరువాత 1942 నాటికి మహోగ్రమై నిలిచింది. స్వాతంత్ర పోరాటంలో కీలక ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. అప్పటి వరకు ఉన్న స్వాతంత్ర పోరాటానికి దశాదిశను నిర్దేశించింది క్విట్ ఇండియా నినాదం. ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ 75 ఏళ్ల క్రితం ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానం నుంచి చావండి లేదా చెయ్యండి అంటూ పిలుపునిచ్చాడు మహాత్ముడు. ఎలాంటి సంప్రదింపులు, చర్చలు లేకుండా భారతీయుల్ని 2వ ప్రపంచ యుద్ధంలో భాగస్వాములుగా చేస్తూ ప్రకటన చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా నిరసించిన కాంగ్రెస్ బ్రిటిష్ వారికి బుద్ధి చెప్పాలని భావించి 1942 ఆగస్టు 8న సమావేశమైంది. ఈ సమావేశంలోనే కొత్త ఉద్యమాన్ని చేపట్టాలని, దానికి బలమైన నినాదమివ్వాలని, ఆ నినాదంతోనే తెల్లవాడి కళ్లు తిరగాలని భావించారు నేతలు. వందే మాతరం సృష్టించినంత సంచలనం ఆ నినాదానికి ఉండాలి. ఏమని పిలిపిద్దాం అంటూ గాంధీజీ సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తల్ని ప్రశ్నించారు. ఓ కార్యకర్త లేచి గెటౌట్ అందాం అనటంతో గాంధీజీ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. రాజగోపాలాచారి లేచి రిట్రీట్ లేదా విత్డ్రా అనటంతో నవ్వి ఊరుకున్నారు. ఇంతలో యూసఫ్ మొహ్రాలీ గాంధీజీ వద్దకు వెళ్లి బాణం గుర్తు మధ్యన సంధించిన అక్షరాలతో క్విట్ ఇండియా అని రాసి ఉన్న బ్యానర్ అందించాడు. దాన్ని చూడగానే సంభ్రమాశ్చర్యాలకు గురైన గాంధీ ఆమెన్ అనటంతో హాలంతా మారుమోగింది. ఆఖర అస్త్రంగా 1942లో ఆగస్టు 8లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఇదే ఆఖరి నిదానం. ఎందుకంటే 1857లో ఈస్ట్ ఇండియా కంపెనీలో కొంతమంది సిపాయిలు తిరగబడి మొదటి సంగ్రామోద్యమంగా 1857లో మొదటి సంగ్రామోద్యమం వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని ఇది ఆఖరి ఉద్యమం, ఆఖరి ఘట్టం స్వాతంత్రోద్యమంలో. భారతదేశం స్వతంత్రం రావడానికి క్విట్ ఇండియా ఉద్యమం. క్విట్ ఇండియా తీర్మానం చేశాక గాంధీజీ గోవాలియా ట్యాంక్ మైదానం నుంచి డూ ఆర్ డై అంటూ నినదించారు. తెల్లవారగానే దేశమంతటా సంచలనం బద్దలైంది. రాత్రికి రాత్రే నేతలందరినీ తెల్లవాళ్లు జైళ్లలో పెట్టినా ప్రజలు వీధుల్లో విజృంభించారు.
ఖద్దరు దుస్తులు వేసుకున్న అరుణ అసద్ అలీ సమావేశం జరుగుతున్న గోవాలియా ట్యాంక్ మైదానంలో త్రివర్ణ పతాకం చేబూని క్విట్ ఇండియా అంటూ అరుస్తూ వీధుల్లోకి వచ్చారు. అలా మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం లక్ష్యాన్ని ముద్దాడేదాకా సాగింది. 4 నెలల్లోనే 60,000 మందిని అరెస్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఉద్యమాన్ని అణిచివేసేందుకు తుపాకులు గర్జించాయి. 900 మంది అసువులు బాశారు. దీంతో దేశమంతటా ఆగ్రహ జ్వాల రగిలింది. ఆ మంటలే దావానలంలా మారి భరతమాతకు స్వేచ్ఛను ప్రసాదించింది. అనేక మంది కార్యకర్తలు 50,000 మంది సుమారు ఈ ఉద్యమంలో చనిపోయారు. లక్షల కొద్దీ కార్మికులు, రైతులు ఈ ఉద్యమంలో నష్టపోయారు. అంచేత నాయకత్వం లేని ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమం ఆ రోజుల్లో ఎంచేత ప్రముఖ నాయకులందరినీ బ్రిటిష్ ప్రభుత్వం బంధించింది. ఆ బంధించడంతో నాయకత్వం లేదు. అటువంటి సందర్భంలో అజ్ఞాతంగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ కానీ, లేదా అరుణ అసఫాలు కానీ, రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు అజ్ఞాత కొన్ని కార్యకలాపాలు చేసి దీనికి సూచన. పోరాటమంటేనే త్యాగం. స్వాతంత్ర పోరాటంలో అంతులేని త్యాగాలు. వలస పాలకుల దురాగతాలపై తిరగబడ్డ నాటి తరం సర్వస్వాన్ని వదిలేసింది. కోట్ల రూపాయల ఆస్తుల్ని, పదవుల్ని గడ్డిపోచలా వదిలేశారు ప్రజలు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాడింది భారతదేశం. ఎన్నో దెబ్బల్ని భరించింది నాటి నాయకత్వం. చీకటి కోట్లలో భయంకరమైన చిత్రహింసల్ని తట్టుకుంది. రాయాలంటే ఒక్కొక్కరిది ఒక్కో పుస్తకం, చదవాలంటే ఒక్కొక్కరిది రామాయణం కంటే బరువైన కావ్యం. ఇదంతా 1000 ఏళ్ల కిందట జరిగింది కాదు, మనకంటే 2 తరాల ముందు జరిగిన నిజం. మరి ఆ త్యాగాలకు ఫలం లభిస్తోందా? మినరల్ వాటర్ కోసం కోకోకోలా కంపెనీకి, పిజ్జా బర్గర్ల కోసం మెక్డొనాల్డ్స్ సంస్థకు ఎర్ర తివాచీ పరిచిన నేటి తరాన్ని చూసి భవిష్యత్ తరాలు పగలబడి నవ్వుతాయేమో. తాతలు త్యాగాలు చేశారు, మరి మనవాళ్లేం చేస్తున్నారు? 75 ఏళ్ల క్రితం విదేశీ అనే వాసన కూడా పడని జాతి ఇప్పుడెందుకు పొరిగింటి పుల్లకూర కోసం పాకులాడుతోంది? వినివీధుల్లో తిరుగుతూ పెట్టుబడులంటూ కేకలు పెడుతోంది. నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేదాకా విదేశీ ఉత్పత్తులు లేకుండా బతకలేకపోతోంది. నాగరికత కళ్లు తెరుస్తున్న రోజుల్లోనే అంతరిక్షాన్ని దున్నేసిన భారతీయుడి బుర్ర ఇప్పుడు మొద్దుబారిపోయిందా? మనమేమీ కనుక్కోలేమా? అమెరికా, ఆఫ్రికా నుంచి అన్ని దిగుమతి చేసుకోవాల్సిందేనా? స్వపరిపాలన, స్వయం సమృద్ధి లక్ష్యాలుగా జరిగిన ఉద్యమాల నుంచి మనం నేర్చుకున్నది ఇదేనా? ఆగస్టు 9 చారిత్రక దినం. స్వాతంత్ర సంగ్రామంలో భారతీయుల త్యాగాల్ని గుర్తుకు తెచ్చే రోజుది. క్విట్ ఇండియా ఉద్యమం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ బడోరియా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు నిండిన గుర్తుగా ఈ నెల 23 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. స్వాతంత్రానికి 70 ఏళ్లు, అమరుల త్యాగాలను గుర్తు చేసుకుందామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంతేనా క్విట్ ఇండియా అంటే? ఇదేనా నాటి ఉద్యమం అందించిన స్ఫూర్తి? మొక్కుబడి ప్రకటనలు, ప్రసంగాలు, ప్రచారాలు ఇంకా ఎంతకాలం? क्विट इंडिया अंग्रेजों को ललकारा। आज उस घटना को 75 साल हो रहे हैं और आने वाली 15 अगस्त देश आजाद हुआ था, उसको 70 साल हो रहे हैं। और इसलिए एक ऐसा अवसर है, हम फिर एक बार उन आजादी के दीवानों को याद करें जिन लोगों ने अपनी जवानी खपानी, अपना जीवन आहूत कर दिया, जिनके कारण आज हम आजादी की सांस ले रहे हैं। అప్పట్లో ఇప్పుడున్నంత సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి లేదు. రహదారులు లేవు, సమాచార సాంకేతిక వ్యవస్థ లేదు. ఢిల్లీలో ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ విషయం గుంటూరు జిల్లాలో ఉన్న వ్యక్తికి తెలియడానికి నెలలు పట్టేది. కొన్ని సందర్భాలలో అసలు తెలిసేది కాదు. అయినా సరే అప్పట్లో భారతీయులంతా ఒక మాట మీద నిలబడ్డారు, ఒక లక్ష్యం కోసం పోరాడారు. వందే మాత్రమంటూ స్వాతంత్రం సాధించేదాకా పట్టు విడవలేదు. మరి ఇప్పుడేమైంది? విమానాలు ఎగురుతున్నాయి, రాకెట్లు దూసుకుపోతున్నాయి.
ఢిల్లీలో జరిగే ఈవెంట్ ను నేరుగా అండమాన్లో ఉన్నవాడు కూడా చూస్తున్నాడు. మరి ఇప్పుడెందుకు మనం వెనకబడిపోతున్నాం? అయిన దానికి కాని దానికి విదేశాల వైపు చూస్తూ చేతులు చాస్తున్నాం. తర్వాత భారతదేశంలోని కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు కూడా చాలా దెబ్బతిన్నాయనేది వాస్తవం. అయితే గ్లోబలైజేషన్ ఇప్పుడు మనం పూర్తిగా విడిచిపెట్టి బయటకు వచ్చే స్థితిలో ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. దాని నుంచి వచ్చిన లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కాబట్టి లాభాలను కానీ సరిగ్గా మనం చేసుకోగలిగినట్టయితే భారతదేశం ఎకానమీ కూడా అంతర్జాతీయంగా మంచి స్థితిలోకి వస్తుంది. అక్షయ పాత్ర అంటూ పురాణాల్లో కీర్తి పొందిన రాజ్యం, అన్నపూర్ణగా అందరి మన్ననలు అందుకున్న దేశం, హరిత విప్లవంతో ధాన్యపు సిరులు కురిపించిన దేశానికి ఇప్పుడేమైంది? కందిపప్పు కోసం మొజాంబిక్ తో ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తింది? కృష్ణా జిల్లాలో పామాయిల్ రైతులు పంటకు సరైన ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. దేశ జనాభాలో 70% వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నా దేశానికి అవసరమైనంత కందిపప్పు ఉత్పత్తి చేయలేమా? ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? కందిపప్పే కాదు, వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక ఉత్పత్తుల కోసం మన పాలకుల కళ్ళు విదేశాల వైపు చూస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడొచ్చినా మల్టీనేషనల్ దేశాలతో, మల్టీనేషనల్ కంపెనీలతో అవగాహన కార్పొరేట్ పద్ధతిలోనే ఆలోచిస్తున్నాయి. కానీ భారతదేశంలో స్వయం హ్యాండీక్రాఫ్ట్స్, డయింగ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా ఎంచేతంటే ఒకప్పుడు భారతదేశానికి ఉన్న కీర్తి ప్రతిష్టలంతా ఈ చేతి వృత్తుల పనివారి మీదే మనం ఆధారపడ్డాము. ఈ రోజు వరకు కూడా ఈ చేతి వృత్తుల పనివారికి ఒక నిర్దిష్టమైన పథకం ప్రకారం ఈ వృత్తులు తిరిగి పునరుద్ధరించాలి. గణిత శాస్త్రానికి కీలకమైన సున్నా కనుక్కున్నాం. టెలిస్కోప్ లేకుండా గ్రహాల ఆనుపానుల్ని కనిపెట్టాం. మొండి రోగాలకు వైద్యం చేశాం. మరి ఇప్పుడేమైంది? ధన్వంతరి, ఆర్యభట్ట వారసులు ఎక్కడున్నారు? తలకు పెట్టుకునే షాంపూ నుంచి కాలికి వేసుకునే చెప్పుల దాకా అన్నీ విదేశీనే. కార్లు, కళ్లజోళ్లు, టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు అన్నింటికీ దిగుమతులే దిక్కు. చివరకు పిజ్జా, బర్గర్ అంటూ విదేశీయులు పెట్టిన తిండినే తినాల్సిన కర్మ. కోకోకోలా ఉత్పత్తి చేసిన మినరల్ వాటర్నే తాగుతున్న దౌర్భాగ్యం మనది. బ్రిటన్ జనం టాటా గ్రూప్ తయారు చేసిన రేంజ్ రోవర్ల కోసం ఎగబడుతుంటే భారతీయులు మాత్రం జర్మనీ, జపాన్, కొరియా నుంచి దిగుమతైన కార్ల కోసం, బైకుల కోసం పాకులాడుతున్నారు. ఇదేనా స్వయం పాలన? ఇదేనా స్వయం సమృద్ధి? స్వాతంత్రం వచ్చిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. పేరులోనే మార్పు. ప్రభుత్వాల తీరు మారలేదు, విధానాలు మారలేదు. దేశ అభివృద్ధికి మూల స్తంభాల లాంటి కుటీర పరిశ్రమల్ని శక్తి మేరకు ధ్వంసం చేశారు పాలకులు. పార్టీ ఏదైనా 60 సంవత్సరాల నుంచి పాలకులు ఎంచుకున్న దారి ఇదే. సంపదంతా 4-5 కుబేరులకు దోచిపెట్టే విధానాలకు ఆర్థిక సంస్కరణలు అనే రంగేసి రంగుల కలగా మార్చి ప్రజలపైకి వదిలారు. భారతదేశమంటే ఇప్పుడొక బహిరంగ మార్కెట్. ఇక్కడికి భారతీయుడు తప్ప ఎవడైనా రావచ్చు. తన ఉత్పత్తిని వాడికి కావాల్సిన రేటుకు అమ్ముకుని పోవచ్చు. అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. ఈ బిల్లు పెట్టడానికి 15 సంవత్సరాలు పట్టింది. 2000 సంవత్సరంలో ఆ వాజ్పేయి గారు మొదలుపెట్టారు GST బిల్లు. ఇన్ని సంవత్సరాలు కాకుండా ఏ ప్రణాళిక అయినా సరే 5 సంవత్సరాల్లో సాధించడానికి అన్ని పార్టీలను కలుపుకొని ఇప్పుడు ఏ ప్రాజెక్టు పెట్టినా అపోజిషన్ పార్టీని అపోజ్ చేస్తున్నాయి. మల్లన్న సాగర్ జోన్ తెలంగాణలో, అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టాలంటే అన్ని పార్టీలు అపోజిషన్. ఎందుకు జరుగుతుంది అపోజిషను? అధికారంలో ఉన్నవాడు రెండో వాళ్ళని లెక్క చేయకుండా అంతా నాకే తెలుసు, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఇది డెమోక్రసీ. కాబట్టి ఈ ప్రణాళికను అందరి చేత ఒప్పించాలి. ఒప్పించిన తర్వాత దాన్ని అమలు చేయాలి. క్విట్ ఇండియా అంటూ బ్రిటిషర్స్ ను వెళ్లగొట్టిన భారతీయులే రండి పెట్టుబడులు పెట్టండి అంటూ ఫారినర్స్ కు ఎర్రతివాచి పరిచారు. పెట్టుబడి పెడతామంటే వారం రోజుల్లోనే అన్ని క్లియరెన్సులు ఇస్తామంటూ ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తయారు చేశారు. నాటి తరం కోరుకున్నది ఇదేనా? అభివృద్ధిలో చైనాతో పోటీ పడుతున్నామని జబ్బలు చర్చుకుంటున్న వాళ్లు చైనా ఎలా అభివృద్ధి సాధిస్తోందో గమనిస్తున్నారా? క్విట్ ఇండియా ఉద్యమం పేరుతో సంబరాలు చేస్తున్న కేంద్రానికి ఆ ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టే సత్తా ఉందా? కొల్లాయి కట్టుకుని తిరగాలా? ఖాదీ తొడుక్కుని బతకాలా? మరి ఈ సౌకర్యాలు, సదుపాయాలు ఎందుకు? విల్లు నుంచి వెలువడిన శరంలా శర పరంపరగా నేటి తరం నుంచి దూసుకొస్తున్నాయి ఇలాంటి ప్రశ్నలు. నిజమే, ఇప్పుడు అలా బతకాల్సిన అవసరం లేదు. విదేశీ వస్తువుల మీద ఆధారపడుతూ ఉంటే మనం ఎదిగేదెప్పుడు?
కార్లు, కళ్లజోళ్లు ఉత్పత్తి చేసే సత్తా మనకు లేదా? అమెరికా, ఐరోపాలు మనకంటే ఏ విధంగా గొప్ప? శాంతి, అహింసతో స్వాతంత్రాన్ని సంపాదించుకున్న శక్తి మనది. ప్రపంచంలో మరే దేశానికి ఇలాంటి చరిత్ర లేదు. చరిత్రలో మన గొప్పతనం మనకు మంచి భవిష్యత్తును నిర్మించలేదా? ఏడాది కాలంలో 17 దేశాలకు 16 విదేశీ పర్యటనలు. కొన్ని దౌత్యపరమైనవే కావచ్చు, కానీ ఎక్కువ భాగం విదేశీ పెట్టుబడుల కోసమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. మా దగ్గర మానవ వనరులు ఉన్నాయి, మీరు పెట్టుబడులు పెట్టండి, లాభాలు సంపాదించుకోండి, మీకు ఎకరా రూపాయికే కావలసినంత భూమిస్తాం, పావలాకే యూనిట్ విద్యుత్తిస్తాం, పన్నుల్లో రాయితీలిస్తాం, నదుల్ని మీ ఫ్యాక్టరీల వైపు మళ్లిస్తాం, మీ ఉత్పత్తుల్ని తరలించటానికి రోడ్లు వేస్తాం. అడగని వాడిదే పాపమన్నట్టు హామీలు గుప్పిస్తున్నారు నేతలు. విదేశీయుల సంగతి సరే, మన వాళ్లకు ఏమిస్తున్నారు? వేల కోట్ల ఆస్తులు ఉన్నా, వ్యాపారంలో సుదీర్ఘ అనుభవం ఉన్నా పశ్చిమ బెంగాల్లోని సింగూరులో ఒక కార్ల తయారీ యూనిట్ స్థాపించలేకపోయింది టాటా గ్రూప్. ఇదేనా మన పాలకులు చెబుతున్న మేక్ ఇన్ ఇండియా? అంటే మన భారతీయ వారసత్వాన్ని, సంపదని, లేదా భారతీయ తాలూకా కళా పరిశ్రమలు అయితే భారతీయ తాలూకా ఇంజనీర్లు కానీ, భారతీయ తాలూకా వ్యాపారస్తులు కానీ, భారతీయ తాలూకా విజ్ఞానస్తులు కానీ వీళ్ళని ఏ రకంగా వీళ్ళతో కన్సల్ట్ చేయకుండా ఒక విదేశీ వస్తువు విదేశీయుల ద్వారా ఏదైనా విదేశీయుల ద్వారా జరుగుతుంది, ఏదైనా ఉత్తమ నగరం విదేశీయుల ద్వారా జరుగుతుంది, ఏదైనా అటువంటి నినాదం ఇది మంచిది కాదు. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వం సౌకర్యాల కల్పనాదారు పాత్రకే పరిమితమవుతోంది. గత 20 ఏళ్లలో ప్రతి ఆర్థిక మంత్రి చెబుతూ వచ్చిన మాట ఇదే. ప్రభుత్వం ఎవరికి సౌకర్యాలు కల్పిస్తోంది? కేవలం విదేశీ పెట్టుబడిదారులకేనా? మన వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు లేవా? స్వాతంత్రానికి పూర్వం కుటీర పరిశ్రమలతో వర్ధిల్లిన దేశం, ఏది కావాలన్నా తనకు తానే తయారు చేసుకున్న దేశం ఇప్పుడెందుకిలా విదేశాల మీద ఆధారపడే పరిస్థితికి దిగజారింది? ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నా చైనాలో కుటీర పరిశ్రమలు నడవటం లేదా? చైనా మాదిరిగా మనం ఎందుకు ఉద్యోగాలు, ఉపాధిని సృష్టించలేకపోతున్నాం? ఇలాంటి ప్రశ్నలు కొన్ని వందలు, వేలు ఉన్నాయి. ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్వాతంత్రం తర్వాత దేశాన్ని పాలించిన పార్టీలు, పాలకులదే. ఖద్దరు వేసుకోవటం, చెరక వడటం, దానివల్ల ఇది కొంతమంది. కానీ యంత్రీకరణం జరగంది అభివృద్ధి ఉండదు. కానీ జరుగుతున్నప్పుడు కూడా జనాభా కనుక పెరిగిపోయినట్టయితే ఏం ప్రయోజనం ఉండదు. చైనా ప్రగతిని ఎందుకు సాధించింది? జనాభాని కట్టుదట్టు చేయటం వలన. నిన్ననే వెంకయ్యనాయుడు గారు తిరిగి చెబుతూ మొదలుపెట్టాడనమాట అండి. జనాభా ఎక్కువైపోతుంది, జనాభా ఎక్కువైపోతే ఎన్ని పరిశ్రమలు పెట్టినా సరే, ఎంత వ్యాపారం పెట్టినా సరే మన జీవన సరళి పెరగదు. చేతి వృత్తుల్ని పారిశ్రామిక శక్తులుగా మార్చటంలో మన విధానం దారుణంగా విఫలమైంది. మన పాలకులలో ఎవరికీ అలాంటి ఆలోచన రాలేదు. ఎప్పుడు చూసినా విదేశీ దిగుమతులే దిక్కు. 125 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న దేశం మనది. మన వారిలో టాలెంట్ కు కొదవలేదు. విదేశాల్లో ఎక్కడ చూసినా భారతీయులే. ఎడారి దేశాల్లో భవనాలు నిర్మిస్తున్నారు. అమెరికాలో సాంకేతిక ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఆఫ్రికాలో పంటలు పండిస్తున్నారు. ఐరోపాలో వ్యాపారాలు చేస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు. 40 ఏళ్లలో భారతదేశం తయారు చేసిన పారిశ్రామికవేత్తల సంఖ్య 100 లోపే. ఇందులో ప్రజలకు తెలిసిన పేర్లు 10, 5. వీరికంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు, సత్తా ఉన్నవారు ఉద్యోగాలు వెదుక్కుని విదేశాలకు వలసపోతున్నారు. చిన్న చిన్న సంస్థల్ని పట్టించుకోవడం అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. ఇప్పుడు చైనాలో కాటేజ్ ఇండస్ట్రీ కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ చాలా బాగా అభివృద్ధి చెందాయి. మన భారతదేశంలో గణేష్ ఫెస్టివల్ జరిగినా, దీపావళి జరిగినా మన అవసరాలకు సరిపడినట్టు వాళ్ళు గణేష్ బొమ్మల్ని సృష్టించడం, తర్వాత మన దీపావళికి కావాల్సినటువంటి మందుగుండు సామాను అవన్నీ కూడా వాళ్ళు తయారు చేసి ఇక్కడ సేల్ చేయడం అనేది జరుగుతుంది. భారతదేశం అలాగా ప్రపంచానికి కావాల్సినటువంటి అన్ని దేశాలకి అవసరమైనటువంటి కాటేజ్ ఇండస్ట్రీని మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం. కాబట్టి మనం ఈ రోజు కాల పరిస్థితులు బట్టి మన కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా మారాలి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను కలిసి దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టమని కోరతారు. కానీ సత్య నాదెళ్ల ఇక్కడే ఒక సంస్థ పెడతానంటే మాత్రం చుక్కలు చూపిస్తారు మన పాలకులు. భారతీయుడు భారతదేశంలో ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే లైసెన్సుల కోసం లంచాలు, రుణం కోసం బ్యాంకు గ్యారంటీలు, స్థానిక నాయకులకు మామూళ్లు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు. ఒక ఫైల్ కదలాలంటే ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్కు కదిలేసరికి జీవితాలు గడిచిపోతాయి. పరిస్థితి ఇలా ఉంటే మేక్ ఇన్ ఇండియా అనేది నినాదంగా మాత్రమే మిగలటంలో ఆశ్చర్యమేముంది?
కర్ణాటకలో ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి అనుమతులు రాక టాటా గ్రూప్ విసిగిపోయి ఆ ప్రాజెక్టుని వదిలేసుకుంది. అంతటి పెద్ద సంస్థలకే పరిస్థితి అలా ఉంటే సామాన్యుల గురించి చెప్పేదేముంది? అనేకమైనటువంటి నిపుణులేంటి వృత్తి కళాకారులు మనకున్నారు. ఆ వృత్తి కళాకారులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక రకమైన ఒక నిర్దిష్టం ఒకే గొడుగు కింద తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం చేసి వీళ్ళకి చేసినట్టయితే ఈ కిట్ ఇండియా ఉద్యమం తాలూకు స్ఫూర్తి మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటూ ఆకర్షణీయ నినాదాలు ఇవ్వటం ఇకనైనా మానేద్దాం. ఇలాంటి నినాదాలు ఇప్పటికే కొన్ని వందలు వేలు ఉన్నాయి. నినాదాలు కాదు మనకి కావాల్సింది ఆచరణ. పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే, స్వయం సమృద్ధికి పట్టం కట్టాలనుకుంటే మన కుటీర పరిశ్రమల్ని బతికించుకుందాం, మన వ్యవసాయ రంగాన్ని ఆదుకుందాం, మన వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచుకుందాం. రుణాలు, రాయితీలు, భూములు మనవాళ్లకే ఇద్దాం. మనవాళ్ల నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుందాం. దేశాన్ని ప్రగతి పథంలో నడుపుకుందాం. మనమే ఉద్యోగాలు సృష్టించుకుందాం. మన వాళ్లకు మనమే ఉపాధి కల్పిద్దాం. మనమే విదేశాలలో పెట్టుబడి పెడదాం. ఈ దేశాభివృద్ధిలో పాలు పంచుకునే తపన ప్రతి భారతీయుడిలోనూ ఉంది. అలాంటి తపన మన పాలకుల్లో ఉందా? చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైంది, ఆచరణకు అనుచితమైంది అన్నాడు గీతకారుడు. భగవద్గీతను పవిత్ర గ్రంథంగా పూజిస్తున్న జాతికి ఇంతకంటే గొప్ప సందేశం ఏముంటుంది? ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.